సంక్రాంతికి వస్తున్న ప్రయాణికుల వాహనాలతో విజయవాడ నగరంలో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో ట్రాఫిక్ కంట్రోల్ పై దృష్టి సారించిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా 27 డ్రోన్స్ ఉపయోగించి రద్దీని బట్టి ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్త వాహనాల రద్దీని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పూర్తి సమాచారాన్ని మా టీవీ9 కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. సంక్రాంతికి సొంతూళ్లకు ప్రయాణమవుతున్న ప్రయాణికులతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా అవడంతో ప్రత్యేక దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. ప్రజెంట్ మనం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి కెమెరాస్ ఆపరేట్ చేస్తున్నటువంటి ఏరియా దగ్గర ఉన్నాము. సీసీటీవీస్ కానీ డ్రోన్ కెమెరాస్కి సంబంధించి కానీ సిటీలోనే కాదు జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని పాయింట్స్ దగ్గరికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నిటిని కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షిస్తుంటారు. మనం సీసీటీవీ అండ్ అలాగే డ్రోన్ విజువల్స్ ఇక్కడ మనకి చూస్తూ ఉంటే కనుక సిటీలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఏంటి, ఎటువైపు డైవర్ట్ చేయాలి అనే దానికి సంబంధించి దీన్ని ప్రధానంగా వాడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో డ్రోన్ విజువల్స్ ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఈ సంక్రాంతి సమయంలో మొత్తం 27 డ్రోన్స్ను జిల్లా వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ కెమెరాని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానీ డైవర్షన్స్ కానీ రద్దీ లేకుండా ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా వెంటనే డైవర్ట్ చేయడానికి సంబంధించి కూడా ఈ యొక్క సంక్రాంతి సమయంలో ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మనం ఇక్కడ చూడొచ్చు మెయిన్ స్క్రీన్తో పాటు కింద సిస్టమ్స్లో ఉన్నటువంటి స్క్రీన్స్ కూడా చూడొచ్చు. ఏ జంక్షన్స్లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయి, ఏంటి, అక్కడ ట్రాఫిక్ ఉందా లేదా, ఉంటే కనుక ఎటువైపు డైవర్ట్ చేయాలి. అండ్ అలాగే ఇప్పుడు మనం ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటే కనుక చోరీలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సీసీ కెమెరాలు కీ రోల్ పోషిస్తాయని చెప్పాలి. ప్రయాణికుల రద్దీతో చోరీలు జరగకుండా ఒకవేళ జరిగినా కూడా వారిని సులువుగా పట్టుకునేందుకు ఈ సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాస్ అన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ నుంచి మనం అక్కడ మెయిన్ స్క్రీన్లో చూసుకుంటే కనుక డ్రోన్ విజువల్ చూడొచ్చు. హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం జంక్షన్ మీదుగా విజయవాడ నుంచి భీమవరం ఏలూరు వైపు వెళ్ళేటటువంటి వెహికల్స్ మనం అవన్నీ కూడా చూడొచ్చు. భారీ ఎత్తున ట్రాఫిక్ ఉంది. అండ్ అలాగే డైవర్షన్స్కి సంబంధించి కూడా ఇప్పుడు సిటీలోకి వెహికల్స్ రాకుండా చుట్టూరు అవుట్స్కట్స్ నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అండ్ అలాగే అదేవిధంగా డైవర్షన్స్ చేశారు. దాంతోపాటు ఇక్కడ ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తూ దాన్ని అంచనా వేస్తూ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా అండ్ అలాగే సిటీలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ని ఎక్కడికక్కడ గంటల వ్యవధిలోనే సిటీ దాటించే విధంగా కూడా పోలీసులు అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో క్రాంతి, టీవీ9 విజయవాడ నుంచి.